హల్లెలూయా. దేవుని బిడ్డల జాగ్రత్తగానండి. నీ కుటుంబము విశ్వాసపు కవచం కిందకు రావాలి. ఆ కవచం కిందకు నువ్వు ఎప్పుడైతే వస్తావో శత్రువులు అసహించుకునేంత ఆశీర్వాదాన్ని నీ పాదాల కింద ప్రభు పోస్తాడు. నీ బిడ్డలు అనుభవిస్తారండి. హల్లెలూయా. 100% ఆశీర్వాదం. జాగ్రత్తగానండి. ఫిలిష్తీయులు అబ్రహాము తవ్వించిన బావిని పూర్తి చేశాడంట. అయితే ఏ బావిలు అయితే పూర్తి చేశారో ఆ బావిల్ని పరిశుద్ధపరుద్దామని చెప్పేసి బాగు చేద్దామని చెప్పేసి యాకోబు తిరిగి తవ్వటం ప్రారంభించేశాడు. 19వ వచనం. 18వ వచనం చదవం ఒకసారి. అప్పుడు తన తండ్రి అబ్రహాము దినంలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అప్పుడు తన తండ్రి వారికి పేర్లు పెట్టిన చొప్పున తిరిగి వాటిని పేర్లు పెట్టెను. ఇప్పుడు యాకోబు ఇస్సాకు ఏం చేస్తాడంటే ఏ బావిలు అయితే భూసేసారో ఆ బావిలను తవ్వించడం ప్రారంభించాడు. జాగ్రత్తగానండి. తవ్వించగానే ఫిలిష్తీయులు చేసేసి గొడవపడుతున్నారు. ఇది మా స్థలం, ఇది మా బావిలని. గుర్తుపెట్టుకున్న మాట చెప్తాను. దేవుడు నీకు ఇచ్చింది మాత్రమే అది నీది. దేవుడు నీకు ఇవ్వకుండా ఎంత కుయుక్తితో నువ్వు సంపాదించుకున్నా కానీ, మోసపూర్తిగా నువ్వు తీసుకున్నా కానీ అది నీకు కంపల్సరీ ఒకరోజు గాయపరిచిద్ది. అది మనకెందుకు అసలు? అది మనకు అవసరమా? ఈ ఫిలిష్తీయులు అబ్రహాం తవ్వించిన బావిల అక్కలను చూస్తున్నారు. వాళ్ళకి తవ్వించుకున్న చేత కాదు. వాళ్ళు 100 బావిలు తవ్వినా ఒక బావిలో నిలబడవు. అబ్రహాం తవ్వితే నిలబడుతున్నాయి అంతే. ఇస్సాకు తవ్వితే నిలబడుతున్నాయి అంతే. ఏంటాను? ఇస్సాకు తవ్వితే నిలబడినట్లు నువ్వు చేసే పనుల్లో కూడా, నువ్వు చేసే వ్యాపారంలో కూడా, నువ్వు చేసే ఉద్యోగంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి సమోసాలు అమ్ముకుంటూ కూర్చున్నాడు. సమోసాలు అమ్ముతూ ఉన్నాడు. ఆ సమోసాలు అమ్ముతున్నప్పుడు ఒక ఆఫీస్ ముందు పెట్టుకొని సమోసాలు అమ్ముతూ ఉన్నాడు. అయితే ఒక కుర్రోడు కొత్తగా ఆఫీసులో ఉద్యోగం కోసం వెళ్తే ఆ కుర్రోడు యొక్క టాలెంట్ని బట్టేసేసి ఆ ఉద్యోగం ఆ ఆఫీసులో ఆయనకి స్థిరమైపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. అట్లా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అతను మేనేజర్ స్థాయికి వచ్చేసాడు. ఆ మేనేజర్ స్థాయికి వచ్చినాక ఆ వ్యక్తి ఒకరోజు ఆకలి అవుతుందని చెప్పేసి సమోసా తిందామని చెప్పేసి వెళ్ళిపోయినాక ఆయనతో అంటున్నాడు, అయ్యా నాకు 2 సమోసాలు ఇవ్వమని చెప్పి అన్నాడు. తీసుకొని తిన్నాడు. అయ్యో చాలా బాగుంది, చాలా బాగుంది, ఇంత మంచి సమోసాల రోజు నువ్వు వ్యాపారంలో అమ్ముతున్నావు అని చెప్పాడంట. అవునయ్యా అని చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నాడు, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు కదా, ఈ ప్రాంత ప్రజలంతా నీకు తెలుసు కదా, నువ్వు వచ్చి నా ఆఫీసులో కనుక పనిచేసినట్లయితే నాలాగా నువ్వు డబ్బు సంపాదించవచ్చు, ఘనంగా ఉండొచ్చు కదా, ఎందుకు పొద్దున్న లేచిన కాంచి సాయం దాకా కూర్చొని అవి పీసుకొని ఈసి పీసుకొని ఎంత కష్టపడాలి అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడంట, ఆ సమోసాలు అమ్ముకునే వ్యక్తి అడిగాడంట, సార్ మీరు నెలకి ఎంత జీతం సంపాదిస్తున్నారు? అమ్మని చెప్పాడంట, అయ్యా నా ఆఫీసులో నాకు ఇప్పుడు ₹1,00,000 నెలకు జీతం వస్తుందని చెప్పాడంట. ఎంత వస్తుందంటమ్మా? ₹1,00,000 జీతం వస్తుందని చెప్పాడంట. ఇప్పుడు ఏం చెప్పాడంట, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే, కుడి ఎడంగా నేను కూడా నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నా, కుడి ఎడంగా నేను కూడా నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో నా షాప్ కంటూ ఒక బ్రాండ్ ఉంది, నా వ్యాపారం కంటూ ఒక బ్రాండ్ ఉంది, నా చేతుల పని కంటూ ఒక బ్రాండ్ ఉంది, ఒక నమ్మకం ఉంది. నా చేతుల పనికి ఒక బ్రాండ్ ఉంది, నా చేతుల పనికి ఒక నమ్మకం ఉంది, నా ఉద్యోగం ఒక నమ్మకం ఉంది. నేనంటే అనేక మందికి ఇష్టం. నువ్వు ఆఫీసులో ఏసీ కింద కూర్చొని సంపాదిస్తున్న ₹1,00,000, ఒకవేళ ఏసీ లేకుండా నేను ఇక్కడ కూర్చొని సంపాదిస్తూ ఉన్నాను. అయితే ఒకటి మాత్రం చెప్తాను నేనండి, జాగ్రత్తగానండి. సార్ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఏందో చెప్పయ్యా అనగానే, నీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒకే కొడుకు. నువ్వు మేనేజర్ పోస్టు దిగేసినాక ఆ మేనేజర్ పోస్టు
నీ కొడుక్కి ఆ కంపెనీ ఇచ్చిద్దా అని అడిగాడు. మీరేం చెప్తారు? చెప్పాలి నోటేసి చెప్పండి బాబు. ఇప్పుడు నువ్వు ఒక కంపెనీకి మేనేజర్గా ఉన్నావు, నువ్వు రిటైర్డ్ అయిపోయావు, అదే మేనేజర్కి వచ్చి నీ కొడుకు ఇస్తారా? ఎవరు? అప్పుడు ఆ కొడుకు ఏం చేస్తా, మళ్ళీ ఫస్ట్ కాడి నుంచే ప్రారంభించాలి. చిన్న ఉద్యోగస్తుల కాడి నుంచి చిన్న ఉద్యోగంలో చేరి అది కొంచెం నమ్మకంగా చేసి కొంచెం పెద్దోడయ్యి మేనేజర్ స్థాయికి పోవాలి. కానీ ఒకటి చెప్పమంటారా, నేను చిన్న వయసు నుంచి చేసి 2 సంవత్సరాలు అమ్మాను, 10 సంవత్సరాలు అమ్మాను, 100 సంవత్సరాలు అమ్మాను, 1000 సంవత్సరాలు అమ్మాను, ఇప్పుడు రోజుకి 10,000 సమోసాలు అమ్ముతున్నాను. నా కాడ ఆల్మోస్ట్ 50 మంది పనిచేస్తున్నారు. ఈ పని ఇంతే, ఈ కుర్చీని ఇంతే నా కొడుకు కనుక తీసుకొచ్చి ఇచ్చినట్లయితే వాడు నేను చనిపోయిన మరుసటి రోజు నుంచే ₹1,00,000 సంపాదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కారణం నా కుటుంబం విశ్వాసం ఉండిపోయింది. నేను వేరే వాళ్ళ ఆస్తులపైన ఆధారపడ్డవాడిని కాదు, నేను వేరే వాటిపైన ఆధారపడ్డవాడిని కాదు. నా కష్టం నన్ను అభివృద్ధిపరుస్తుంది. ఆ కష్టాన్ని అంతే నా కొడుకు నేను ఇస్తానని చెప్పేసి మాట్లాడాడంట. ఈరోజు దేవుని శాఖ నుంచి చెప్తున్నా, విను, జాగ్రత్తగా రండి. మీరు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? ప్రభువునందు విశ్వాసములో కనుక ఉన్నట్లయితే నీ చేతులు కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. అనవసరపు డబ్బు దేనికి పనికిరాదు. ఒకవేళ నీకు వచ్చినా కానీ అది నీకు నష్టాన్ని కలుగు చేసిద్ది. రాసి పెట్టుకోండి, నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. అన్యాయపు సొమ్ము సమకూర్చుకొని నువ్వేం సంపాదించావండి? ఏం బాగుపడ్డావండి? పద్దాకలు అంటూ ఉండేది రవణమ్మ, నా ఇల్లుతున్నాను రా నీకు, ఎవరికి కావాలి మన బోడీలో? నాకు తినటానికి తిండి లేనప్పుడు నీకు మాట చెప్పాను. ఏం చెప్పాను? నిన్ను చూస్తాను కానీ నీ ఇల్లు నేను చూడనని చెప్పన్నాను. నీ పెళ్ళం అంతగా మాట? అవును, నా మాట ఏదో నా పెళ్ళం మాట కూడా అదే కదా. నీ మాట ఏదో నీ భర్త మాట అదే ఉండాలి. నీ యేసు చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చేస్తాడు, మరి నిన్ను గొప్ప చేస్తాడు. మనుషుల వల్ల ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చచ్చిపోయేంత వరకు నేను పదమే వాడాను. ఆమె చచ్చిపోయినందుకు ఒకవేళ ఆమె ద్వారా వచ్చే ఆస్తి ద్వారా నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటే దేవుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు 1,00,000 మంది కలిసినా కానీ నా యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఇవ్వలేరు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ తవ్వితే అక్కడికి వచ్చేసి పిలిస్తులు వచ్చేసి మా బావో అంటున్నారు. ఆ బావిలో ఉన్న నీళ్ళు మొత్తం పాడు చేస్తున్నారు. వాళ్ళు వాడట్లేదు, వీళ్ళు వాడతలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇస్సాకు ఏ దేవుణ్ణైతే నమ్మున్నాడో, ఏ దేవుణ్ణైతే నమ్మి విశ్వాసంలో ఉన్నాడో, ఆ విశ్వాసంలోనే బావిలు తవ్వుతూనే ఉన్నాడు. అక్కడ రాస్తున్న మాట ఏం తెలుసా? 21, 22 వచనాలు కూడా చదువుకుందాం. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి. ఓకే, 22 వచనం. వెళ్ళి మరి యొక్క బావి తవ్వి. ఎన్ని బావిలు తవ్వాడు ఆయన? జగడం ఇసుగు పుట్టింది వాళ్ళకి. హల్లెలూయా. ఇసుగు పుట్టింది వాళ్ళకి, ఇంకా అంతే. ఇది చాలా ఆశీర్వాదమైన సమయం చెప్తున్నాను. దీనికోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామని తెలుసా? చాలా ఆశీర్వాదమైన సమయం ఇది. మీరు నమ్మండి, నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా. ఎన్ని బాయిలు తవ్వాడో, తవ్వుతున్న వాళ్ళకి ఇసుకు రావట్లేదు, వాటిని బూడి చేసే వాళ్ళకి తీసుకొచ్చేసింది. ఇక చూసి ఏం చేశాడంట? ఇక జగడమాట మానేశారంట. అరే, మనం ఎన్నిసార్లు జగడమాడినా కానీ వారు విశ్వాసం ఉంచిన దేవుడు వాళ్ళకి జలలు కలిగిన ఓట్లు ఇస్తూనే ఉన్నాడు. వస్తానే ఉన్నాయి నీళ్ళు వాళ్ళకి, అంతే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వస్తానే ఉన్నాయి వాళ్ళకి నీళ్ళు. బైబిల్ చెప్తుంది. అవన్నీ అయిపోయినాక 24 వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై. ఎప్పుడయ్యాడు ప్రత్యక్షం? ఎప్పుడయ్యాడు? ఏ రాత్రి? బూడిసేసిన రాత్రా, బూడిసేక ముందు రాత్రా? తవ్వుతున్నాడు, బూడిసేస్తున్నాడు. తవ్వుతున్నాడు. ఎవరు తవ్వుతున్నారు? ఎవరు బూడిసేస్తున్నారు? ఫిలిష్తీయులు. ఇట్లా జరుగుతూ ఉంది. నేను అంటాను, ఒక్కసారి కూడా ప్రభువా నువ్వేం చేస్తున్నావు అని అడగలా.
నేను తవ్వుతున్నాను బూడి చేస్తున్నాడు ప్రభు, నువ్వేం చేస్తున్నాను అడగలా. ఎన్నిసార్లు తవ్వాడో అన్నిసార్లు నా దేవుడు జలలగలిగి ఓట్లేస్తూనే ఉన్నాడు, శత్రువులు వచ్చి బూడి చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా ఎందుకు ప్రభా నేను ఇంత కష్టపడి తవ్వుతున్నాను వాడు బూడి చేస్తున్నానని చెప్పి అనలా. తీరా ప్రభు ఆ జగడల్ని మొత్తం మనిపించేసినాక, జల్లగలిగిన ఓటలు మళ్ళీ చేసినాక ఆ రాత్రి అతను ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకు, నేను నీ తండ్రి దేవుణ్ణి, నేను నీ తండ్రి దేవుణ్ణి, నేను నీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉన్నాను కనుక నువ్వు చెప్పాలి, నా దాసుని అబ్రహాముని బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానం స్థిరపు చేస్తాను. హల్లెలూయా. ఎంత నెమ్మదిగా ఉంటుంది చెప్పండి, ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఒక్క మాట ఎంత నెమ్మదిగా ఉంటుందో. అందుకే నేను చెప్తున్న విషయం ఏం తెలుసా, మన కుటుంబాలు విశ్వాసములో మాత్రమే ఉండాలి, విశ్వాసములో ఉండాలి, విశ్వాసములో మాత్రమే ఉండాలి. అందరూ చెప్పండి అమ్మా, నమ్మితే చెప్పండి అమ్మా, చేతిలో చెప్పండి రా బాబా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే చెప్పండి, నమ్మకుండా చెప్తే ప్రయోజనం ఏం లేదు. మీ విశ్వాస యాత్రని ప్రారంభించేసేయండి, విశ్వాసంతో ప్రారంభించండి. ప్రభా నేను ఇది చేస్తానని చెప్పండి అంతే. ఆ విశ్వాసంలో ఉన్న కృప ఎందుకు తెలుసా, జల్లగలిగిన ఓట్లను ప్రవహించేస్తాడంతే. ఆయన మాట్లాడుతున్నాడు బాబు, ఆ రాత్రే మాట్లాడుతున్నాడు, అయ్యా ఇస్సాకు నేను ఎవరినో తెలుసా, నీ తండ్రి దేవుణ్ణి, నువ్వు భయపడబాక, నేను నీకు తోడుగా ఉన్నా. ఎంతమంది బూడి చేసినా మళ్ళీ తవ్విస్తాను. స్తోత్రం. తవ్విన వాళ్ళకి ఇసుకు రావట్లేదు కానీ బూడిసే వాళ్ళకి ఇసుకొస్తుందంట, కట్టేవాళ్ళకి ఇసుకు రావట్లేదు కానీ కూల్చే వాళ్ళకి ఇసుకొస్తుందంట. వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళ కష్టం వాళ్ళకి కష్టంగా తెలియట్లా. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, విశ్వాసంతో కనుక విశ్వాసంలో కనుక నువ్వు స్థిరపరచబడ్డట్టయితే, విశ్వాసపు కవచము నీ కుటుంబానికి ఉన్నట్లయితే, నిశ్చయంగా చర్లలో కలిగిన ఓటలు ఇస్సాకు దొరికినట్లు నీకు ఆశీర్వాదాలు దొరుకుతూనే ఉంటాయి. అపజయం కనపడదు. సాధారణంగా అనుకోవచ్చు, ఆహా వీడు దొరికేట్రా, అయిపోయిందిరా వీడి పని అని, వీడు దొరికేట్రా వీడి పని అయిపోయింది అనుకోవచ్చు అంతే. భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒక అమ్మాయి ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగింది, ఎక్కువ మంది జనం ఉన్నారు, పోవటానికి వీలు లేదు, నడవలేకపోతుంది, లేచి నుంచుంటే ఏం జరుగుతుంది, రక్తం కారుతూ ఉంది. అయినా ఆ విశ్వాసం యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకునేదాకా వదిలిపెట్టలేదు. చెప్పండి హల్లెలూయా. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టేదాకా వదిలిపెట్టలేదు. ఒక అబ్బాయి ఉన్నాడు చాలా పొట్టివాడు. తన విశ్వాసం ఏం చెప్పండి, గాడ్ బ్లెస్. ఆయన విశ్వాసం ఏం చెప్పండి, యేసయ్యని చూడాలి. చెట్టు ఎక్కాడు, చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు, యేసయ్యని చూసిన దాకా నిద్రపోలేదండి. ఎంత కష్టమైన పడ్డాడు, యేసయ్యని చూశాడు. నా దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, నీ ఇంటంతటికి రక్షణ వచ్చేసింది. అబ్రహాము కుమారుడు అయిపోయాడు, ఆ ఈ కుటుంబానికి అంతటి రక్షణ వచ్చేసింది. కారణం యేసయ్య పైన ఉంచిన విశ్వాసం. మేడు చెట్టు పైన ఉన్న జక్కయ్యని కిందకి దిగేలాగ ప్రభు చేసేసాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మాటకారే, పాటకారే, జ్ఞానం కలిగిన వాడే, కాలు నడక సప్పుడు వినేసేసి ఏం జరుగుతుందో చెప్పగలిగిన వ్యక్తే. అలాంటి టాలెంట్ పర్సనే కానీ అతను కళ్ళు లేవు, చూపు లేదు, చూడలేకపోతున్నాడు. చూపు లేని పక్షాన ఏం చేయాలో తెలియక అడుగుతుంటున్నాడు. అడుగు తినే బతుకుని మార్చడం కోసం ఆ రోడ్లో యేసు ప్రభు వస్తాడని తెలుసుకొని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని వాడు కేకలు వేస్తూ ఉండగానే నా యేసయ్య నిలిచి వాడిని పిలిచి తాకి ముట్టి వాడికి ఏం కావాలనగానే కళ్ళు తెప్పించేదాకా వాడు కేకలు ఆపడం మానలేదు. వాడి కళ్ళు వచ్చేసి ఏ విశ్వాసంలో బతికిపోయాడు. నీ జీవితంలో ప్రభు ఎందుకు చేయడమా? నీ జీవితంలో ప్రభు ఎందుకు చేయడమా? నాది ఎంత పనికి మన జీవితం, నా బ్రతుకు ఎంత వరస్ట్ జీవితమ్మా. మీకు తెలియందా నా బ్రతుకు? సీక్రెట్ ఏముంది? నాకంటే ఇక్కడ కూర్చున్న చాలామంది, మీరు నా పెద్దోళ్ళు, మీకే ఎక్కువ తెలుసుమా. రోడ్డు మీద పనుకోబెట్టారు మా నాన్న చనిపోతే, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదుమా. ఈరోజు 100 మందికి ఆహారం పెట్టలేక ప్రభు నన్ను చేసేలా.
నా కోసం ఎవరు ప్రార్థన చేశారు? నేను నమ్ముకున్న దేవుడు నా విశ్వాసాన్ని స్థిరపరిచాడు అంతే. నేనెందుకు చేయడు? మా పరిగమలో నాకు చేస్తే నువ్వెంత మంచిదానమ్మా బాబు, నువ్వెంత మంచోడు బాబు, నువ్వెంత మంచిదానమ్మా, నిన్నెందుకు పెడతాడమ్మా? యేసు ప్రభుని డిస్పోజ్గా నువ్వు చూస్తున్నావేమో, అందుకని మన విశ్వాసం మనకు అంతరించిపోతా ఉంది. వేరే హోటల్కి డబ్బులు తీసుకోరండి, హోటల్కి డబ్బులు తీసుకోరు. డబ్బు పంచేది ఎక్కడ తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గర డబ్బు పంచేది. మేము అన్ని పార్టీలు కాడ తీసుకోమండి, మేము పలానా పార్టీ కాడ తీసుకుంటాం. ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలండి? ఒకవేళ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలే, దయతో నాకు క్షమించండి, 2000, 3000 రూపాయలే నిన్ను పోషించగలిగిన అయితే నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు. యేసు ప్రభు విశ్వాసం ఉంచట్లేదు. నువ్వు చెప్పగలవా? పలానా పార్టీకి నేను ఓటేసాను, 5 పైసలు తీసుకోకుండా వేసానని చెప్పేసి చెప్పగలవా? అధికారం దేవుడు ఇవ్వాలండి, డబ్బు పెట్టుకుంటే రాకూడదు. అధికారులు దేవుడు అప్పగించేవాడు. ఇది సత్యం. ఇది విశ్వాసం యొక్క పరిమాణం, ఇదే విశ్వాసం యొక్క స్థిరత్వం. అన్యాయంగా వచ్చేది ఏది కూడా మనకొద్దు. అన్యాయంగా వచ్చే ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు కష్టపడు, ప్రభు ఆ కష్టాన్ని ఆశీర్దిస్తాడు. స్తోత్రం. నాకు తెలిసిన ఒక బ్రదరు, హిందువులు వాళ్ళు ఏం పని చేయబోతుంటే ఒకసారి దైవజనుడు పోయేసి చెప్పాడు, అయ్యా నువ్వు ఏదైనా చిన్న హోటల్ ప్రారంభించుకోవచ్చు కదా, ఆ హోటల్లో దేవుడు నిన్ను ఆశీర్దిస్తారని చెప్పినప్పుడు మంచిగా ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేశాడు. ఆ ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేస్తే 1.5 కేజీ బియ్యం వేసి బిర్యానీ వండాడు. దానిలో ఆ 1.5 కేజీ బియ్యంలో 1/2 కేజీ బియ్యం ఆ సంఘాన్ని పంపించాడు. సేవకులకి, ఆ పరిచయలో ఉన్న వాళ్ళు తింటారని చెప్పేసి అని పంపించేశారు, తిన్నారు. ఈరోజు కనీసం 500 కేజీలు బిర్యానీ వండాలి ఆ హోటల్లో ఫర్ డే. 500 కేజీ. నేను సాక్షి విన్నప్పుడు నేను బెత్తరపోయాను. ఒకసారి మాకు భావన జరిగింది, 6000 మందికి ఫ్రీగా బిర్యానీ పెట్టేశారండి. ఇంత పెద్ద చికెన్ గిన్నెలు, ఇంత గిన్నెలు వేస్తే సగం ప్లేట్కి వచ్చేది చికెన్ కర్రీ, దమ్ బిర్యానీ, ఇంత పెద్ద లెగ్ పీసులు అంత అయిపోయినాక అడిగాం, ఇది ఎలా సాధ్యం అంటే ఒక వ్యక్తి స్పాన్సర్ చేస్తారంట 6000 మందికి. 6000 మందికి. హల్లెలూయా. దేవుడు ఎందుకు చేయడమా? దేవుడు ఎందుకు చేయడు? ఆయన ఏమంటున్నాడు? 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడమా? నువ్వు పైవాడిగా ఉంటావు కానీ, నువ్వు తోగ్గా ఉండవు కానీ, నువ్వు ఒక ద్వారంలో వెళ్తే సాతానుగాడు ఒక ద్వారంలో వస్తే 7 ద్వారాల నుంచి పారిపోతాడు. ఎన్ని ఆశీర్వాదాలు అక్కడ రాయబడ్డాయి నీకోసమే కదా. అందుకే చెప్తున్నాను 2 మాటలు. ఒక మాట ఏంటంటే తెలుసా? చెప్పండి, ఏమిటిది అది? మనం ఏం చేయాలి? ఈ శ్వాసంలో మాత్రమే పద్ధతి చేయాలి. ఈ శ్వాసంలో కనుక పద్ధతి చేసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అన్ని జనులు, నినివే పట్టణ ప్రజలు, వాళ్ళ విషయంలో దేవుడు చేస్తే నీ జీవితం ఎందుకు చేయడు? నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఈ శ్వాసంలో మనం చేయాలి, కష్టపడి చేయాలి. విశ్వాసం పేరు మీద ఇంట్లో కూర్చోవడం కాదు, విశ్వాసం పేరు మీద చదవకుండా ఎగ్జామ్ రాయడం కాదు. హల్లెలూయా. విశ్వాసంతో చేయాలంతే. స్తోత్రం. సెకండ్ 1, 2వ మాట చెప్తాను. విశ్వాసముతో చెప్పండి. ఇప్పుడు విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంలో ఏం చేయాలి? ప్రభు మీద నమ్మకం ఉంచాలి. మనం పనులు చేసుకుని ప్రభు ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంలో చెప్పాలి. విశ్వాసంలో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసముతో చచ్చిపోవాలి. విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంలో చచ్చిపోవాలి. విశ్వాసంలో నువ్వు బ్రతకాలి, విశ్వాసంతోనే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు దేంతో నీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించావో అదే ఆత్మీయ జీవితంతోనే నువ్వు చచ్చిపోవాలి. చాలామంది ఘనంగా ప్రారంభిస్తున్నారండి, ముగింపు దరిద్రంగా మారిపోతుంది. ఒకప్పుడు బాగా భక్తి చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు బాగా భక్తి చేస్తామని చెప్పలేకపోతున్నారు.
ఈ శ్వాసంలో నువ్వు జీవించాలి. ఈ శ్వాసంలో నువ్వు చచ్చిపోవాలి. ఈ శ్వాసగా నువ్వు చచ్చిపోవాలి. డాక్టర్ గారు చచ్చిపోయారు, ఇంజనీర్ గారు చచ్చిపోయారు చెప్పాలి, కలెక్టర్ గారు చచ్చిపోయారు, ముఖ్యమంత్రిగా చచ్చిపోయారు కాదు. నీకే పేరు ఉండాలి తెలుసా? ఈ శ్వాస చచ్చిపోయింది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మహా విలువైంది. కలెక్టర్ గారి మరణం యెహోవా దృష్టికి విలువైందో కాదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారి మరణం దేవుని దృష్టికి విలువైందో కాదో నాకు తెలియదు. కానీ యెహోవా భక్తుల మరణము నా దేవునికి విలువైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు చెప్పాలి, సావైతే లాభం. ఎందుకు? ఆయన విశ్వాసములో బతికాడు, విశ్వాసంతో చచ్చిపోతున్నాడు. నేను ఈ శరీరంతో ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉంటాను. ఈ శరీరం కనుక విడిచిపెట్టినట్టయితే నేను ప్రభువుతో ఉంటాను. విశ్వాసంతో చచ్చిపోతున్నాడండి. చనిపోవాల్సి వచ్చినప్పుడు విశ్వాసంతో చచ్చిపోతే ఎంత బాగుంటుందండి. ఆశీర్వాదం అలవాటు అయిపోయినాక, విశ్వాసంతో వస్తున్న ఆశీర్వాదం అలవాటు అయిపోయినాక విశ్వాసంగా చచ్చిపోవట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, పొద్దున ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలామంది స్థిరపరచబడిన తర్వాత పాపులుగా మార్చబడిపోతున్నారు. దేవుణ్ణి కేర్లెస్ చేస్తున్నారు, దేవుని తక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు ఏమీ లేని బ్రతుకు ఈరోజు అన్ని సమృద్ధికరంగానే దేవుణ్ణే మర్చిపోతున్నారు. దొరకతాను అనుకుని మాట్లాడుతూ ఉన్నాను. రేపు నువ్వు కూడా అంతే చేస్తావు ద్వారకా అన్నాను. ఏమి చేస్తావు తెలుసా? ఇప్పుడు బాగానే ఉన్నావు, రేపు పొద్దున నువ్వు పడుతున్న ప్రయాసకి దేవుడు 100ల నుంచి 1000కి, 1000 నుంచి లక్షలకి, లక్షల నుంచి కోట్లకు ప్రభు తీసుకెళ్ళినాక నువ్వేమంటావంటే, ఇప్పుడు మేమేం చేస్తాంలే, ఒకప్పుడు నేను చేసాను చూడు, ఒకప్పుడు మా పిల్లోడు చేసాడు చూడు, ఒకప్పుడు మా ఆయన చేసాడు చూడు, ఒకప్పుడు మా భార్య చేస్తుంది చూడు, ఒకప్పుడు మా తాత చేసాడు చూడు. ఒకప్పుడు చేసాడు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే అర్థం చేస్తా? అర్థమైందమ్మా? ఈ శ్వాసంతో నువ్వు చచ్చిపోవాలి. ఈ శ్వాసంతో నువ్వు చచ్చిపోయినట్లయితే ప్రభువుకు మహిమ వచ్చింది. అంటే నీ మరణము కూడా మహిమను తీసుకొచ్చేదిగా మార్చబడిపోవాలి. హల్లెలూయా. మోషే అంటాడు, నా కళ్ళు మందం కాలేదు, నా కాళ్ళు సత్తువ తగ్గలేదు, కానీ దేవుడు చచ్చిపోమంటున్నాడు. దేవుడు చచ్చిపోమంటున్నాడు. చచ్చిపోయాడండి. ఆ మోరియా పర్వతమే చచ్చిపో మోషే అంటే చచ్చిపోయాడండి. వాళ్ళు ఎలా చేయగలరు అంత భక్తి జీవితం? నాకు అర్థం కావట్లా. వాడు చేసిన భక్తి జీవితంలో 10% నేను చేయగలిగితే ఎంత బాగుంటుంది. 10%, 100% కాదు, 10% చేయగలిగితే ఎంత బాగుంటుంది. నువ్వెవరుమా? నువ్వెవరు? దేవుని స్వాధ్యానివి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సొత్తైన ప్రజలు మీరు. హల్లెలూయా. నా కొడుకు నా మాట వినకపోతే, నా కూతురు నా మాట వినకపోతే నేనెంత బాధపడతానో, దేవుని మాట వినకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు. అది పని విషయమైన కావచ్చు, పరిచర్య విషయమైన కావచ్చు, ప్రాణం విషయమైన కావచ్చు. హల్లెలూయా. ఒకవేళ నా కోసం చచ్చిపో పలానా అమ్మాయి అన్నామనుకో, ఎంతమంది చచ్చిపోవడానికి చేతులు, ఎంతమంది చచ్చిపోతారు రెడీగా ఉన్న చేతులు ఎత్తండి చూద్దాం. నా కోసం చచ్చిపోని దేవుడు నీకు చెప్పాడు అనుకో, అందుకే బ్రదరు నేను ప్రార్థన చేయట్లేదు అంటావు నువ్వు. నేను ప్రార్థన చేస్తే దేవుడు చచ్చిపోమంటాడేమో అని చెప్పేసి భయంతో నేను ప్రార్థన చేయట్లేదు చెప్తావు నువ్వు. ఒకవేళ దేవుడు చెప్పకపోయినా కానీ ఒకరోజు మరణం మనం వెంబడించిదే. ఆ మరణం మనం వెంబడించినప్పుడు మనం విశ్వాసంతో మన యాత్ర ముగించేవారుగా మార్చబడాలి. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది 50వ అధ్యాయము ఆదికాండం, నేను ముగించబోతున్నాను. 24వ వచనం, 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూసి ఏం చేస్తాడంటమ్మా? ఎవరు చెప్తారు ఈ మాట? ఓ
యేసు పెద్దోడా యోధా పెద్దోడా? యేసు పెద్దోడా రూబెన్ పెద్దోడా? అందరూ బాగున్నారయ్యా, నాకే ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదయ్యా. స్తోత్రం. ఇప్పుడు దాకా లోకంలో ఉండి ఆరాధించింది చాలు, ఇప్పుడు నాతో డైరెక్ట్గా ఆరాధించుకుందుకు రా అని చెప్పేసి అని ప్రభు పిలుస్తున్నాడమ్మా. యేసేపు అంటున్నాడు తన సహోదరులను చూసి నేను చనిపోబోతున్నాను. కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు అండర్లైన్ చేసుకుంటూ ఉంటాను బైబిల్లో. వాళ్ళు చెబుతారు మేము చనిపోబోతున్నాను అని చెప్పేసి అని. పౌలు అంటాడు, ఏమంటాడు చెప్పండి? నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా కోసం ఇప్పుడే వెడలిపోతున్నాను అంటాడు. పేతురు ఏమంటాడు? నా గుడారము విడిచిపెట్టబోతున్నానని మాట్లాడతాడు. నేను చెప్పే మాట ఏం తెలుసా? ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో 2 ప్రాముఖ్యమైనవి. భూమిపైన విశ్వాసంలో నువ్వు జీవించాలి. ఒకవేళ ఈ భూమిని విడిచిపెడితే విశ్వాసంలో నువ్వు చనిపోవాలంతే. విశ్వాసంతో నువ్వు చనిపోవాలంతే. విశ్వాసంతో చనిపోవాలంతే. హల్లెలూయా. అలాంటి గొప్ప వైరాగ్యాన్ని ప్రభువు నాకు దయచేయను గాక. అలాంటి గొప్ప వైరాగ్యాన్ని నా దేవునికి దయచేయను గాక. అలాంటి గొప్ప వైరాగ్యాన్ని దేవుడి సహవాసానికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం.